విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా చావా అనే సినిమా తెరకెక్కింది. పుష్ప 2 సినిమాతో పాటు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలతో వాయిదా వేశారు. ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి సంభాజీ జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాన్ని తెలుగులో రిలీజ్ చేసింది గీతా ఆర్ట్ సంస్థ. సాధారణంగా మహారాష్ట్ర వాసులు అందరికీ ఛత్రపతి శివాజీ దైవ సమానుడు. ఆయన కుమారుడు కథతో సినిమా రావడంతో వారందరికీ ఆసక్తి సినిమా మీద ఏర్పడింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా మీద ఆసక్తి చూపించారు. టీజర్, ట్రైలర్ కట్స్ నచ్చడంతో సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అందరికీ ఉంది. ఇలా అంచనాల మధ్య మార్చి 7వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది తెలుగులో. హిందీలో ఇటీవల విడుదలైన బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది చావా. తెలుగు వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద తెలుగు డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేశారు. హిందీలో విడుదలైన 3 వారాల తర్వాత తెలుగులో సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది. తొలి రోజు 3 కోట్ల రూపాయల వసూళ్లు తీసుకొచ్చింది. రెండో రోజు 2.5 కోట్లు, మూడో రోజు 2,30,00,000 మేర వసూళ్లు వచ్చాయి. నాలుగో రోజు ఈ సినిమాకి 1,50,00,000 మేర వసూళ్లు వచ్చాయి. ఇది నిజంగా జరిగిన కథ. చరిత్ర పుటల్లో నుంచి కొన్ని పుస్తకాల ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించారు దర్శకుడు. ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మొఘలులు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. తమ రాజ్య స్థాపనకు అడ్డే లేదు, హిందుస్థాన్ మొత్తాన్ని వశం చేసుకోవాలని బయలుదేరితే వారికి ఛత్రపతి సంభాజీ, విక్కీ కౌశల్ అడుగడుగున అడ్డుపడతాడు. తన భార్య యేసుబాయ్, రష్మిక కలిసి ఒక పక్క తమ రాజ్యాన్ని సంరక్షిస్తూనే మరో పక్క స్వరాజ్య స్థాపన కోసం తాను చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటాడు సంభాజీ. అయితే మొఘలులకు సంభాజీ అడ్డుగా ఉన్నాడని భావించి అతన్ని అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తారు. అయితే ఎదురుగా వచ్చేవారిని ఎన్ని లక్షల మందినైనా ఎదుర్కోగల సత్తా ఉన్న సంభాజీ వెన్నుపోటు గ్రహించలేకపోతాడు. సంభాజీని వెన్నుపోటు పొడిచింది ఎవరు? చివరికి సంభాజీని మొఘలులు అంతమొందించగలిగారా? మొఘలుల చేత చిక్కిన తర్వాత సంభాజీ పడిన ఇబ్బందులేంటి? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇది కొత్తగా పుట్టించిన కథ కాదు. కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర పుస్తకాల్లో ఉన్న విషయాన్ని ఒక సినిమాగా తీసుకురావాలనుకోవడమే ఒక పెద్ద సాహసం. నిజంగా హీరో అలాగే దర్శకుడు చాలా వరకు దీనికోసం కష్టపడ్డారు. ఎన్నో పదుల సంవత్సరాల విషయాన్ని క్లుప్తంగా 2.5 గంటలు నిడిగి ఉన్న సినిమాలో చూపించాలనుకోవడం ఎవరూ చేయని ఒక సాహసం. మంచి పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమాకి. ఈ సినిమా టీం అందులో పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పాలి.